రేయ్, నువ్వేనా రామరాజు అంటే? పోలీసుల్ని కొట్టి ఏమీ తెలియనట్టు రిపేర్ చేసుకుంటూ కూర్చున్నా. నీ బాడీ రిపేర్ చేయాలంట. ఎస్పీ గారు పిలుస్తున్నారు, పద. గుడ్ మార్నింగ్ సార్. ఓహో, పోలీసుల్ని గౌరవించడం కూడా తెలుసన్నమాట. మంచి పోలీసుల్ని. ఇప్పుడు నిన్ను సెల్లో పడేసి లాఠీలతో కొట్టిస్తే ఏం చేస్తావు? విడుదలయ్యాక ఒక్కొక్కడిని లాఠీ విరిగేదాకా కొడతాను. ఈ దేశంలో చట్టం అంటూ ఒకటి ఉందని నీకు తెలుసా? ఆ చట్టం చట్టుబండలైందని తెలుసు. నువ్వు స్ట్రీట్ రౌడీవా? కార్ మెకానిక్ ని. మెకానిక్ అయితే బళ్ళు బాగు చేసుకో, కానీ కాకీల జోలికి రావద్దు. మీ కాకీలు కోతులయ్యారు గనుకనే బుద్ధి చెప్పాను. మిస్టర్ రాజు, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం నేరమని, అది ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం శిక్షార్హమని నీకు తెలియదా? తెలుసు, కానీ రామ్మా, న్యాయం కోసం వచ్చిన ఆడకూతుర్ని ఒళ్ళిస్తే నీకు ధర్మం ఇస్తామని ఆ ఎస్ఐ ఈ కానిస్టేబుల్స్ అడగటం, అదే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం నేరమని మీకు తెలియదా? 3 రోజులుగా నిద్రాహారాలు లేకుండా లాఠీ దెబ్బలు తింటూ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సెల్లో పడి ఉన్న ఖైదీ భార్య ఈమె. భర్తను విడిపించుకుందామని వస్తే డబ్బిస్తావా, మా వంటి జబ్బు తీరుస్తావా అని అడిగి బలవంతంగా కూల్ డ్రింక్ షాప్ లోకి తీసుకెళ్ళి, చెప్పమ్మా. షట్టర్స్ మూసి నువ్వు నాతో గడిపితే నీ మగుడిని వదిలేస్తావన్నాడండి ఆ ఎస్ఐ. ఆ తర్వాత మేమంతా క్యూలో ఉన్నామన్నారండి వీళ్ళంతా. ఆ దృశ్యానికి నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి తిరగబడ్డాను, తరిమి కొట్టాను. నేను వీళ్ళని కొట్టకుండా జనాన్ని రెచ్చగొట్టి ఉంటే వీళ్ళు ఈ పాటికి జననాల పుస్తకంలోంచి మరణాల పుస్తకంలోకి చేరిపోయి ఉండేవాళ్ళు. కంగ్రాచులేషన్స్. తప్పు చేసిన 6గురిని సస్పెండ్ చేయగలనే కానీ బుద్ధి చెప్పడానికి నీలా కొట్టే అధికారం నాకు లేదు. ఆ పని నువ్వు చేసావు, అందుకే అభినందించాను. సార్, మన డిపార్ట్మెంట్ అవమానించిన వాడిని మీరు మెచ్చుకుంటున్నారా? షట్ అప్, యు ఆర్ ఆల్ సస్పెండెడ్. చూడు మిస్టర్ రాజు, మా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేసినా ఇలాగే తుక్కు రేగ్గొట్టు అని ఒక ఎస్పీగా నేను అనలేను, కానీ మనిషిగా నా కోరిక అదే. కీప్ ఇట్ అప్. తొందరపడి మెచ్చుకోకండి. ఈ చేతికి చిన్న పెద్ద తేడా తెలియదు. వస్తా. విచిత్రమైన మనిషి. ఈ సిటీలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ లో మెరిట్ సాధించిన బాలబాలికలకు ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు లయన్స్ క్లబ్ తరఫున బహుమతి ప్రదానం చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఫస్ట్ ర్యాంక్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థిని బేబీ వాణి. ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ బేబీ వాణి. డ్రాయింగ్ ఫస్ట్ బేబీ వాణి. అమ్మా వాణి, స్టేజీ ఎక్కటం దిగటం ఎందుకమ్మా? అన్ని ఫస్ట్లు నువ్వేలా ఉన్నావు, ఇక్కడే ఉండు. సంగీతంలో ఫస్ట్ ఇంకెవరు? బేబీ వాణి. కాదండి, నేను. అరే రే, ఈ ఒక్కదానిలో ఓడిపోయావా? వాణి పాడలేదండి. ఎందుకు పాడలేదు? ఇంత విజ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు ఈ ఒక్క లోపం చేస్తాడా? చూడు వాణి, సరస్వతి స్తోత్రం పాడమ్మా, నీకు నేను స్పెషల్ ప్రైజ్ ఇస్తానమ్మా. భయపడద్దు, పాడమ్మా. ఇది పాడలేదండి, మోగది. శ్రీవాణి బ్రహ్మణి రాణి వందేహం సిద్ధిదేవతే సంగీత సాహితీ రూపే
गीतालापनस्वरे जयोस्तु निगमाध्याये जयस्त्वां भारताकृते దేవుడు ఈ పసిపాపను మూగదాన్ని చేస్తే ఆ శోకాన్ని దిగమింగి శ్లోకానికి అర్థం అభినయంతో చెప్పిన ఈ పసిపాపకి ఈ బహుమానాలన్నీ వెలకట్టలేనివే. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. ఉప్పు సత్యాగ్రహం అని గాంధీ గారు పిలుపునిచ్చారు. తుపాకీతోనే స్వరాజ్యం అని అన్నారు సుభాష్ చంద్రబోస్. వందే మాత్రం అంటూ అక్కడ గాంధీ గారు నిరాహార దీక్షలు చేస్తుంటే ఇక్కడ మేము జై హింద్ అంటూ తుపాకీలు పట్టుకొని తెల్లవాళ్లను అదరగొట్టేశాం. ఏంట్రా జైన్ మామ్ మీటింగ్ అంత బాగుందా? తాళ్ళు తెప్పకుండా అంటున్నారు. బాగా సోజ్జపట అవగానే స్వీట్లు పంచి పెడతాడు. సైలెన్స్. అసలు మీకు సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? చెప్పండి రా, చెప్పండి. మీరు దుబ్బల దగ్గర కనపడకుండా భయమైపోయారే. ఎరా నువ్వు ఒక్కడవే మిగిలావు. నువ్వు ఒక్కడవే తెలివైన వాళ్ళ కనపడుతున్నావు. నీకు తెలుసా సుభాష్ చంద్రబోస్ అంటే? తెలుసండి. మా గురువు గారు సుభాష్ చంద్రబోస్ గారి గురించి నీకు తెలుసా? సుభాష్ అంటే బ్రాందీ షాప్ ఓనర్ అండి. చంద్రం అంటే మీటింగులకు మైకులు ఇచ్చేవాడండి. ఇక బోస్ అంటే మటన్ షాప్ వాడు కదండి. జై హింద్. డార్లింగ్, వాణి డార్లింగ్, మై లిటిల్ డార్లింగ్. అమ్మో అమ్మో, మా వాణికే ఇన్ని కప్పులు వస్తే మిగతా వాళ్ళకే ఉంచినట్టు జడ్డాకర్రా. ఏదమ్మా ఒకసారి కప్పు చూడండి. ఏంటన్నాడు అలిగింది? దేశం మీద ఉన్న ప్రేమ మనవరాల మీద లేదని కోపగించుకున్నట్టుంది. ఇలా బొంగమూతి పెట్టుకుంటే అచ్చం మీ అమ్మలాగే ఉన్నావమ్మా. మీ అమ్మ కూడా ఇలాగే అలిగితే నేనేం చేసేవాడో తెలుసా అమ్మా? ఇదిగో ఇలా గుంజలు తీసేవాడిని. నవ్వింది మా వాడి అమ్మ, నవ్వింది. అచ్చం మీ అమ్మ కూడా ఇలాగే నవ్వేదమ్మా. అయ్యా మెకానిక్ గారు, ఇది బాడీ, బానెట్ కాదు. ఏటో నువ్వు నాకు బుల్లి మారుతి కార్లా కనిపిస్తావు. అమ్మో, ఏంటి వెళ్ళిపోయావు? మీరు గీరు మారుస్తానంటారుగా. నేనేం చేయను, కబుర్లు చెప్తానంతే. అబ్బా, మీ సంగతి నాకు తెలుసు. మీకు మూడొస్తే తెల్లారి 3 అవుతుంది. మర్యాదగా మంచం మీదకి వస్తావా రావా? పిల్ల నిద్రపోతుందండి. ఇక్కడ పిల్లాడికి నిద్ర రావట్లేదండి. ఆ లైట్ ఆఫ్ చేయండి. ఈ లైట్ కి మీ ఆడవాళ్ళకి ఏదో లింక్ ఉందో. అయినా నీ అందాన్ని నువ్వు చూసుకుంటే ఏం లాభం? మొగుడికి చూపించాలి గాని. అబ్బా, లైట్ ఆఫ్ చేయండి. ఓహో, మధ్యలో ఈ లైట్ ఒకటి. ఆ లైట్లు నేను వెలిగించలే, వాళ్ళు డబ్బిచ్చి పెట్టించుకున్నారు. ఓన్లేవయ్, ఎల్ఐసి వాళ్ళు నీ అందాన్ని నాకు బీమా చేశారు, జీవితాంతం నిన్ను ఇలా వెలుగులో చూసుకోమని. ప్రియమైన సోదర కార్మికులారా, మన యజమాని శ్రీ వంకాల వరాహమూర్తి గారు మనకెంతో అన్యాయం చేసి మనల్ని శోక సముద్రంలో ముంచి వెళ్ళిపోయారు. ఇది ఎంతో దురదృష్టకరం. వారి మనశ్శాంతి కోసం మనం 2 క్షణాలు మౌనం పాటిద్దాం. ఒరే టెంకాయ్, వర్కర్స్ అంతా ఫ్యాక్టరీ లోపల డ్యూటీ చేయకుండా గేట్ బయట ఏం చేస్తున్నారో చూసినారా? అమ్మో 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 అమ్మో, అయ్యగారు వాళ్ళు మీ ఫోటోకు దండేసి అక్కడ మీ దినం చేస్తున్నారండి. దినమా? సత్యం, సబ్జెక్ట్ చెప్పకుండా ఏంట్రా చేస్తున్నారు? జరుగుతున్న సత్యం ఏంటి సత్యమా? బతుకులను పట్టుకొని సత్యాన్నట్టు సత్యమా? అవును.
6 నెలలుగా ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోందని అబద్ధాలు చెప్పి బోనస్లు ఇవ్వకుండా, ఆఖరికి కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకుండా రోజుకో కార్మిక కుటుంబాన్ని కూలుస్తున్న ఈ యజమాని బతికున్న మా దృష్టిలో చచ్చిన వాడితో సమానం. అమ్మా వరాహమూర్తి, మా నాయకుడిని చెప్పుతో కొడతావా? నర్మాయి నోరు ఎత్తామంటే నరుకుతా. ఆగండి. నన్ను కావాలనే చెప్పుతో కొట్టాడు. ఇప్పుడు మీరు రెచ్చిపోయి కొడితే మనల్ని అరెస్ట్ చేయిస్తాడు, లాకౌట్ ప్రకటిస్తాడు. నిన్ను కొట్టిన వాడిని వదిలేయమంటావా? నన్ను కొట్టిన వాడిని కోర్టులోనే క్షమాపణ చెప్పుకునేలా చేద్దాం. పదండి. బెడ్ కాఫీ తాగు బాసు, బెడ్ కాఫీ తాగు బాసు. బాసు తెల్లారింది లే బాసు. ఇవాళ ఏంట్రా ప్రోగ్రాము? సివిల్ కోర్టులో కేసు ఉంది, మున్సిపల్ కోర్టులో కేసు ఉంది, జిల్లా కోర్టులో 2 కేసులు ఉన్నాయి, మొబైల్ కోర్టులో ఏ కోర్టుకు వెళ్ళాలరా ముందు? సివిల్ కోర్ట్. కాస్త ఊపిరి పీల్చుకోనండి. ఇదేమన్నా అసెంబ్లీ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు. ఈ కోర్టులో మా బాస్ ఒక్కళ్ళ కేసులో డీల్ చేస్తారు. ఆ అదృష్టవంతుడు ఎవరు ఆవిడే తెలుస్తారు. నీ అదృష్టం పుచ్చిపోయింది చెప్పు. నాది చాలా స్పెషల్ కేసు. స్పెషల్ కేసా? సొమ్మే మాత్రం ఇస్తావు? 10,000. 10,000. నీ కేసేమిటి? మానభంగం మడ్డ. నేనే చేశా. అయ్యో, ఓయ్ లాయరు, నీ ఫేస్ ఇప్పుడు అద్దం చూసుకున్నావా? ఎందుకు? మానవంగాల మేస్టర్లో ఉంది ఫేసు. నర్మే చూడండి, ఇలాంటి మర్డర్ మానభంగాల కేసులకి 10,000 కాదు, 1,00,000 ఇచ్చినా మీ సాక్ష్యం చెప్పం. అర్థమైందా? అమ్మా, నా కేసులో సాక్ష్యం చెప్తారా? కేసు ఏంటో చెప్పుకో. మా ఫ్యాక్టరీ యజమాని మా కార్మికులందరూ చూస్తుండగా నన్ను చెప్పుతో కొట్టాడమ్మా. నిజంగా కొట్టాడా? కొట్టాడని అబద్ధ సాక్ష్యం చెప్పాలా? నిజంగానే కొట్టాడమ్మా. కానీ చూసిన మా వర్కర్స్ సాక్ష్యం చల్లదంటున్నారు. వివరాలు చెప్పుకో, అడ్వాన్స్ ఇచ్చుకో.